హాయ్ అండి. ఈరోజు చికెన్ అయితే ఇంత బాగా కుదిరిద్దని అనుకోలేదనమాట. చాలా టేస్టీగా ఉంది. ఎక్కువ క్వాంటిటీలో అయితే చేయలేదనమాట. కొంచెమే ఒక 300, 400 గ్రామ్స్ అయితే ఉందనమాట ఇంట్లో. ఆ చికెన్‌తో అయితే గ్రీన్ చికెన్ ట్రై చేశాను. చాలా బాగా కుదిరింది. మనం ఎప్పుడైనా కొంచెం తక్కువ చేసుకుంటేనే కొంచెం టేస్టీగా కుదురుతుంది. ఎక్కువ చేస్తే మాత్రం అస్సలు కుదరదు. ఇంకా చికెన్ రాగానే ఉప్పు, కారం, గరం మసాలా అవన్నీ వేసేసి పసుపు అవంతా వేసేసి మ్యారినేట్ చేసి పక్కన పెట్టాను. ఈలోపు అయితే ఆనియన్స్ నూనెలో వేయించేసుకున్నాను గోల్డ్ కలర్ వచ్చే వరకు. వేయించుకున్న తర్వాత ఈలోపు నేను వీడియో క్లిప్ తీసే లోపలే మా ఆయన వేసేసారనమాట. ఆ గ్రీన్ పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసేసారు. వేసేసిన తర్వాత అయ్యో అంటున్నారు. అందుకే అక్కడ నేను ఉట్టి డబ్బాలు అయితే చూపిస్తున్నాను అనమాట. తర్వాత మ్యారినేట్ చేసిన చికెన్ అయితే వేశాను. చికెన్ వేసిన తర్వాత చికెన్లో కొంచెం నీళ్లు ఊరుతూ ఉంటాయి కదా, ఆ నీళ్ళతో బాగా ఉడకపెట్టానమాట. ఫస్ట్ ఆ నీళ్ళంతా డ్రై అయిపోయే వరకు. తర్వాత ఉప్పు, కారం, కొంచెం ఇంట్లో మేక్ చేసుకున్న గరం మసాలా పొడి అయితే వేశాను. వేసిన తర్వాత ఆ నీళ్ళు ఇనికిపోయే వరకు ఇలా ఉడికించి మళ్ళీ నేను కొత్తగా ఒక హాఫ్ గ్లాస్ నీళ్ళు అయితే పోసుకున్నాను. పోసుకొని దాంట్లో కొంచెం కారం సరిపోకపోతే అప్పుడే వేసుకున్నాను అనమాట. ఇందాక గరం మసాలా వేశాను కానీ ఉట్టి ధనియాల పొడి వేయలేదు. గరం మసాలా అంటే నేను అన్ని చెక్క, లవంగా అవి ఎక్కువ ఉంటాయి, ధనియాల పొడి తక్కువ ఉంటుంది అనమాట. సో అందుకని చెప్పి ధనియాల పొడి ఒక హాఫ్ స్పూన్ అయితే వేసుకొని మూత పెట్టుకొని ఒక 20 మినిట్స్ ఉడకనిచ్చుకుంటే చికెన్ మంచిగా ఉడికిపోతుంది. ఎక్కువ గ్రేవీ కాకుండా ముక్కకి బాగా పట్టుంటుంది అనమాట. అదైతే కర్రీకి సరిపోతుంది. దించే ముందులా ఒక 10 కరివేపాకు లీవ్స్ అయితే వేసుకున్నాను. ఇక్కడ చూస్తున్నారు కదా ఎంత జ్యూసీగా ఉందో చికెన్ అయితే. అంత బాగా టేస్టీగా కుదిరింది. మీరు ఇలా ఒకసారి ఈ స్టైల్లో ట్రై చేయండి, తప్పకుండా నచ్చిద్దని అనుకుంటున్నాను. కొత్తిమీర వేసేసాను. మా ఆయన అంత ఎందుకు వేస్తున్నావు అంటున్నాడు అనమాట. ఇంకా వేసేసాను. ఇంకా వేడి వేడి అన్నంలో ఉల్లిపాయతో తింటే చాలా బాగుంది.